ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 7 భక్తులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారెవరైనా సరే అందుకు బాధ్యత వహిస్తారు. తక్షణమే తప్పు ఒప్పుకొని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే ఘనత వహించిన విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తాను అందుకు భిన్నమని చాటుకుంటున్నారు. తనకు గాని తన మంత్రివర్గ కమిటీకి కానీ ఏమాత్రం బాధ్యత లేదని నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడకూలి 7 భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతే చంద్రబాబులో ఇసుమంతైనా బాధ లేదు, బాధ్యత అంతకంటే లేదని స్పష్టమవుతోంది. ఎందుకంటే ఘటన జరిగి 5 రోజులైనా జరిగిన తప్పిదాన్ని ప్రభుత్వ తప్పిదంగా ఒప్పుకోవడానికి ఆయనకు మనసు ఒప్పడం లేదు. పైగా నాంచుడు ధోరణి అవలంబిస్తూ తనకు కావాల్సిన వారిని కాపాడేందుకు విచారణ పేరుతో సరికొత్త డ్రామాకు తెరలేపారు. చందనోత్సవం సందర్భంగా ముందుగానే 4 మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఈ ఘటనకు ముమ్మాటికి ఆ మంత్రులనే బాధ్యులుగా చేయాలి. దేవాదాయ శాఖలో ముఖ్య అధికారులకు కూడా ఇందులో బాధ్యత ఉంటుందని చెప్పాలి. ఇది వెనువెంటనే జరగాల్సిన పని. అలా చేస్తేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. నిన్నటికి నిన్న గోవాలోని ఓ గుడిలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించిందో దేశం మొత్తం చూసింది. కనీసం అది చూసైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాయితీగా వ్యవహరించకపోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని విమర్శలు వెలువెత్తుతున్నాయి. సింహాచలంలో ఈవో సెలవుపై వెళ్లారంటే ఇక అక్కడ ఏం జరిగినా ప్రభుత్వానికి బాధ్యత ఉండదా? మరో సమర్థవంతమైన అధికారి ఎవరూ లేరా? ఇలాంటి సమయంలో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించే యంత్రాంగం లేదా? లేక ఆ యంత్రాంగాన్ని పనిచేయనీకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందా? ప్రభుత్వ ముఖ్యుల ఇష్టరాజ్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్పష్టమవుతోంది. ఆలయ ధర్మకర్తగా కొనసాగుతున్న అశోక గజపతిరాజు దేవాదాయ శాఖ ముఖ్య అధికారి ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వారు కావడం వల్లే విచారణ పేరుతో కూటమి సర్కార్ కాలయాపన చేస్తోందన్న విమర్శలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి. ఉత్సవాల ఏర్పాట్లపై 4 మంత్రులతో ఏర్పడిన కమిటీ 2 నెలలుగా అక్కడ జరుగుతున్న పనుల్ని దగ్గరుండి పర్యవేక్షించింది. అక్కడ గోడ అవసరమనే విషయాన్ని ముందుగా ఎందుకు గుర్తించలేదు? తీరా చందనోత్సవానికి ముందు హడావిడిగా 4 రోజుల్లో అంత భారీ గోడ నిర్మించారంటే దాని నాణ్యత సంగతి ప్రత్యేకించి చెప్పాలా? గోడ పక్కనే లక్షలాది మంది భక్తులు నడిచి వెళ్లేందుకు క్యూలైన్ ఏర్పాటు చేయడంలో మంత్రుల కమిటీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సింహాచలం ఆలయ ఈవో కీలక చందనోత్సవాలకు 3 నెలల ముందు వ్యక్తిగత కారణాలతో సెలవుపై వెళ్లడానికి దేవాదాయ శాఖ ముఖ్య అధికారి అతిజోక్యమే కారణమని ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆలయ రోజువారీ కార్యకలాపాలను ఆ అధికారి అతిగా కల్పించుకునేవారని తెలుస్తోంది. మిగిలిన ఆలయాలకు రెవెన్యూ శాఖ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు ఈవోలుగా కొనసాగుతున్నారు. అయితే కొన్ని నెలలుగా దేవాదాయ శాఖ పరిధిలోని పెద్ద ఆలయాల్లో అక్కడి ఈవో రోజువారీ నిర్వహించాల్సిన కార్యక్రమాల్లోనూ కమిషనర్ కార్యాలయ ముఖ్య అధికారే ఎక్కువగా జోక్యం చేసుకుంటూ ఉండడంతో పాటుగా ఆలయాల్లో పనిచేసే తన అనుచర సిబ్బంది ద్వారా నేరుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, అందువల్లే కొందరు అధికారులు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అందుకే సింహాచలం ఈవో 3 నెలల క్రితం సెలవుపై వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ సింహాచలం దుర్ఘటనకు పరోక్షంగా కారణమయ్యాయనే చర్చ సాగుతోంది.